హాయ్ మధు. హాయ్ హాయ్. యాక్చువల్లీ మధు, ఇప్పుడు సెక్స్ వర్కర్స్ రేట్ అనేది పెరిగిపోతుంది విపరీతంగా. అసలు ఇలా పెరగటం వల్ల నష్టమా, లాభమా అనేది పక్కన పెడితే అసలు ఎందుకు ఇలా పెరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. 75 ఏళ్ళ భారత స్వతంత్ర భారతంలో కూడా ఇంకా ఒళ్ళమ్ముకొని ఇంకా సెక్స్ మీద ఆధారపడి మనుషులు బతుకుతున్నారు. దీని గురించి మాట్లాడుకుంటున్నాం చూసినాం మనం. ఇంతకంటే దరిద్రమైంది ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. కానీ తప్పదు మధు, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. అసలు ఎందుకు పెరుగుతున్నారు సెక్స్ వర్కర్స్, అసలు దేని వల్ల పెరుగుతున్నారు, కారణం ఏంటి, ఇది ఇంకా తగ్గదా అనేది ఇప్పుడు మనం మాట్లాడితేనే వాళ్ళకి తెలుస్తుంది, లేకపోతే ఎవరికి తెలుస్తుంది చెప్పు. అయితే ఎట్లా పెరుగుతుంది, ఏమైంది అంటే ఇటీవల ఒక పిఎంపిఎస్సి అనే ఒక సంస్థ సర్వే చేసింది భారతదేశ వ్యాప్తంగా సెక్స్ వర్కర్లు ఎంతమంది ఉన్నారు, అసలు సెక్స్ ఈ రాకెట్ ఏంటి అని చెప్పేసి ఈ సంస్థ సర్వే చేసింది. భారతదేశ వ్యాప్తంగా దగ్గర 9,95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు మన భారతదేశంలో. 9 లక్షలు అంటే ఆల్మోస్ట్ 10 లక్షలు. 10 లక్షల మంది సెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు, సెక్స్ వర్క్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇందులో ఫస్ట్ వచ్చేసి కర్ణాటకలో 15.4% మంది సెక్స్ ఆధారంగానే బతుకుతున్నారు, సెక్స్ దీన్ని సంబంధించే బతుకుతున్నారు. సెకండ్ వచ్చేసి ఏపీ, ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అది ఇది అని చెప్పుకుంటారు కదా, అది సెక్స్ రాకెట్లో సెకండ్ స్థానంలో ఉంది. 12% మంది అక్కడ మహిళలు సెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు. థర్డ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర, 9.6% మంది సెక్స్ మీద ఆధారపడి బతుకుతున్నారు. తర్వాత వచ్చేసి ఢిల్లీ, మన దేశ రాజధాని ఢిల్లీలో 8.9% ఈ సెక్స్ రాకెట్ అనేది ఉంది. టాప్ 5 వచ్చేసి తెలంగాణలో బంగారు తెలంగాణ, మేము తెలంగాణ మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకుంటాం కదా, ఇప్పటికీ 8.9% సెక్స్ వర్కింగ్ ఇక్కడ జరుగుతున్నది. అయితే ఇవన్నీ గొప్పలు చెప్పుకునే రాష్ట్రాలే, అటు ఆంధ్ర కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు. ఇప్పటికీ ఒళ్ళమ్ముకొని బతకడం ఏంటి మహిళలు, వాళ్ళకి సరైన ఉపాధి ఉండదు, సరైన ఇప్పుడు దీని గురించి మనం తెలంగాణ గురించి ఇప్పుడు లైసెన్స్ ప్రొవైడ్ చేయాలి కదా, ఇది జరగాలంటే లైసెన్స్ ఈజీగా ఇచ్చేస్తున్నారా? ఈ లైసెన్స్ అంటే ఎట్లుంటాయంటే ఇవి ఇప్పుడు ఓయో రూమ్స్ ఉన్నాయి, తర్వాత స్పా సెంటర్లని, తర్వాత మసాజ్ సెంటర్లని, తర్వాత లాడ్జ్లని, తర్వాత ఇట్లా కుప్పలుగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్పా సెంటర్స్ లో, మసాజ్ సెంటర్స్ లో కూడా సెక్స్ జరుగుతుందా? కొంత శాతం. ఈ పబ్బులు, ఈ బార్లు, లాడ్జ్లు, ఇవన్నిట్లలో అదే కదా. వాడు తాగిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మసాజ్ అంటే ఏంటి, ఆబ్వియస్లీ ఈ స్పా సెంటర్లు ఏంటి, ఈ పార్టీలు, రేవ్ పార్టీలు ఏంటి, ఇదంతా సెక్సే. ఇదంతా ఒక మహిళను మార్కెట్ చేసి, ఒక మహిళను సెక్స్గా చూపెట్టి, ఒక మహిళను సెక్స్గా వాడుకోవడం తప్ప ఇంకేముండదు ఇలా. ఇప్పటికీ ఈ దేశం ఎటు పోతుంది, ఈ రాష్ట్రం ఎటు పోతుంది. హైదరాబాద్ సచివాలయం పక్కన రోజు 8 దాటంగానే 10 గంటల దాకా, 12 గంటల దాకా అక్కడ మహిళలు రోడ్డు మీద స్కార్ఫ్లు కట్టుకొని నిలబడతారు. దిల్సుఖ్ నగర్ మెట్రోల దగ్గర అక్కడ మహిళలు పొద్దటి పూటనే, మధ్యాహ్నం పూట కూడా కాలేజ్ అమ్మాయిలు, ఆంటీలు, వీళ్ళంతా అంటే దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఒకటేమో నిజంగా ఈ వ్యవస్థలో తను బతకలేక శరీరం అమ్ముకుంటే కానీ బతకలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. బయటికి వెళ్తే ఉద్యోగం లేక, ఉద్యోగం రాక, పని చేసుకోనికి, ఇదంతా ఒక రకమైతే, ఇంకొకరేమో ఈజీ మనీకి అలవాటు పడ్డవాళ్ళు, ఈజీ మనీకి అలవాటు పడి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇంకొంతమంది. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ మధు. అసలు ఆడవాళ్ళు ఈజీ మనీకి ఎలా అలవాటు పడతారు అనుకుంటున్నాను. అండ్ లైక్ ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ డిమాండ్ చేసి అయ్యుండొచ్చు ఈ రేట్ పెరగటానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్. అండ్ ఇంకొకరు థర్డ్ కేసులో ఏముంటుందంటే వాళ్ళకి, అంటే నేను చెప్పేది అదే, రెండు వైపుల నుంచి మనం 2 కోణాలలో చూడాలి. ఒకరేమో ఈ వ్యవస్థలో అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తే రేట్ అనేది తగ్గుతుంది. అదే నేను చెప్పేది. అంటే కాలేజ్ అమ్మాయిలు కూడా
కాలేజ్ అమ్మాయిలు కూడా, జాబ్ చేసే అమ్మాయిలు కూడా పార్ట్ టైంగా సెక్స్ వర్క్ నేర్చుకుంటున్నారు. పార్ట్ టైంగా పొద్దుంతా పని చేస్తారు, నైట్ ఆడికి వచ్చి నిలబడదు. సో ఇది ఒక పార్ట్ టైం అవుతుంది, కొంతమందికి ఇది ఒకటేమో ఇదే జీవితం అయిపోతున్నది. ఎందుకంటే ఈ వ్యవస్థ అట్లా తయారైంది. ఈ వ్యవస్థలో మహిళలకు బతుకులేదు. ఈ వ్యవస్థ ఒళ్ళు అమ్ముకుంటే కానీ బతకలేనటువంటి పరిస్థితుల్లో ఇలా మహిళలు ఉన్నారు. అంటే మనం ఈ వ్యవస్థ లోపం ఇంతకంటే దరిద్రంగా ఏముంటుంది చెప్పు. ఇంకోటి ఫస్ట్ ఈ స్పా సెంటర్లు రైట్స్ అవుతూనే ఉన్నాయి కదా రూమ్స్ అని వీటిలలో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసండి. ఎన్ని స్పా సెంటర్లు, ఎన్ని మసాజ్ సెంటర్లు, ఎన్ని పబ్బులు, ఎన్ని ఇక దీని ద్వారా డ్రగ్, వైన్, మందు, ఇవన్నీ మళ్ళీ ఇదొక రకం దందా. ఇవన్నీ దీని చుట్టే, ఇవన్నీ దీనికి అనుసంధానంగానే ప్యారలల్గా వెళ్తుంటాయి ఇవన్నీ. వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎందుకు నుంచుంటున్నారు అనుకుంటున్నావు నువ్వు? డబ్బుల కోసం. ఎందుకు డబ్బులు? ఎందుకు? వాళ్ళకి అవసరాల కోసం. వేరే త్రూ లేదని వాళ్ళు ఆ పని చేస్తున్నారా? నేను చెప్పేది అదే. కొంతమంది ఏమో ఈజీ మనీకి అలవాటు పడి, ఇంకొంతమంది ఏమో అదే అవసరం పడి దాన్ని ఆ వర్క్ చేస్తే తప్ప బతకలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు కొంతమంది. ఇంతకుముందుకు యాదగిరి ఇప్పుడు లైసెన్స్ ఉందా తెలంగాణలో ఈ పని జరగడానికి? లైసెన్స్ ఏముండదు, ఇదంతా ఇల్లీగల్. ఎవ్రీథింగ్ ఇల్లీగల్. కానీ అందరికి తెలుసు కదా ఇక్కడ ఈ ప్లేసెస్. అదే నేను చెప్పేది, ఏం చేయలేరు, అందరు చూస్తారు. ఇప్పుడు మెట్రో కాడ, కూకట్పల్లి మెట్రో కాడ చాలా మంది ఉంటారు. అందులో పక్కన ఉంటే పోలీస్ వెహికల్ పోతుంది, పక్కనే పోలీస్ స్టేషన్ ఉంటది, కానీ ఆడ ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఇదే, అక్కడ అదే. వై అంతే. పోలీసు వాళ్ళకు కొంతమంది చెప్తారు, కొంతమంది ఏమంటారు అంటే పోలీసు వాళ్ళకు కొన్ని మామూలు పోతున్నాయని, కొంతమంది ఏమో పోలీసు వాళ్ళు వీళ్ళు మారని, ఇట్లా ఇవన్నీ ఉంటాయి. సో పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏం చేస్తే ఇది తగ్గుతుంది అనుకుంటున్నావు నువ్వు? సమాజంలో చైతన్యం రావాలి, వాళ్ళకు మహిళలకు ఉపాధి కల్పించాలి, మహిళలకు ఇది కాదు బతుకు అని చెప్పేసి ఆల్టర్నేటివ్ బతుకు చూపించాలి. అది చేయాలంటే ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. వీళ్ళే ఈ తప్పుడు పని చేస్తున్నారని వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎలా గుర్తిస్తారు మధు? ఎందుకు గుర్తించరు మేడం? ఇప్పుడు ఒక స్పా సెంటర్లో, ఒక మసాజ్ సెంటర్లో, ఒక ఓయో రూమ్లో, ఒక లాడ్జ్లో మనం స్టింగ్ ఆపరేషన్ చేద్దాం ఒకసారి, ఎట్లుంటుంది అనేది ఇవన్నీ పోలీసు వాళ్ళకి తెలీదా? ఒక ఏరియాలో ఏం జరుగుతుంది, ఒక ఇంట్లో ఏం జరుగుతుంది, ఇదంతా పోలీసులకు ఇన్ఫార్మ్ ఉంటుంది. బట్ వాళ్ళు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం హాస్పిటల్స్ పెట్టినా ఏం పెట్టినా కూడా ఈ తప్పు జరిగిన తర్వాత వాడు ఎలా ఉంటాడో తెలియదు, ఈ అమ్మాయిని లేకపోతే ఈవిడ్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో తెలియదు, వాడికి ఏ జబ్బు ఉందో తెలియదు. ఆ జబ్బు ఈ అమ్మాయికి వచ్చేసిందంటే ఇన్ కేసు చాలా మనం డిసీజెస్ చూస్తున్నాం లైక్ హెచ్ఐవి. ఇప్పుడు ఇలాంటి జబ్బుల బారిన పడిపోయి వాళ్ళ నుంచి ఇంకొకరికి ఇలా స్ప్రెడ్డింగ్ అనేది అవుతుంది, డిసీజెస్ స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ తెలివికి వచ్చిర్రు, తెలివి ప్రదర్శిస్తున్నారు. కొన్ని చిన్న చిన్న జబ్బులు స్కిన్ దీనికి సంబంధించిన వస్తుండొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ శృంగారం అనగానే మనకు హెచ్ఐవి మేజర్ వినబడుతుంది. అవును. సో ఈ హెచ్ఐవి రేటు తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఈ హెచ్ఐవి మరణాలు, హెచ్ఐవి జబ్బులు అనేది తగ్గుతున్నాయి. అంటే వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో ఇదంతా నాలెడ్జ్, ఇదంతా తెలుసుకొనే ఆ రంగంలో దిగి ఇక్కడ ఉన్న శ్రద్ధ, ఇక్కడ ఉన్న అదంతా పెట్టి ఈ వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు. అసలు ఎవరికి ప్రాఫిట్, ఎవరికి లాస్, అసలు ఇదంతా మళ్ళీ ఎక్కడ దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే సంస్కృతి, మన సంస్కృతి. ఇది ఎందుకు ఇట్లా ప్రభావితం అవుతున్నాడు? ఒక అమ్మాయి అనగానే వెంటనే వెళ్ళి సెక్స్ చేయాలి, వెంటనే వెళ్ళి అమ్మాయిని అది చేయాలి, ఇది చేయాలి అనే ఆలోచన వీనికి ఎక్కడి నుంచి వస్తుంది? ఈయనకి మెదడులో ఈ ఆలోచన కల్పిస్తున్నది ఎవరు? వీడు దేని నుంచి ప్రభావితం అవుతున్నాడు? ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి, ఫోన్లోకి వెళ్ళి ఒక సినిమా చూస్తాం, హీరో పోతుంటే హీరోయిన్ నడుమునికి ఇస్తాడు. మరి అది చూసి నేను నేర్చుకుంటా కదా, నాకు కూడా అట్లా గిచ్చాలని ఉంటుంది కదా, ఒక అందమైన నడుచుకుంటూ పోతుంటే. సో బయట అదే ప్రాక్టికల్ జరుగుతుంది. మళ్ళీ ఇదంతా మూలం అక్కడ నుంచే. ఈ సంస్కృతి చెడిపోతున్న